హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే ఏంటమ్మా, మురుకులు చేస్తుందంట మా అమ్మమ్మ. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ ఏమేసామా? బియ్యం పిండి 3 పావులు బియ్యం పిండి, 1 పావు పుట్నాల పప్పు పిండి. సో 3 cups బియ్యం పిండి అండ్ పుట్నాలు, దాంట్లో ఒక పావు అంటే 1 కప్ అమ్మా, 1 కప్. సో మా అమ్మమ్మ పిండి వంటలు బాగా చేస్తుందండి. తగినంత సాల్ట్, గట్టి చెప్పమా కొంచెం. సాల్ట్ తగినంత, ఒకటేసారి వేసుకోవాలా సాల్ట్? మళ్ళీ తగినంత వేసుకోవాలి. దీంట్లో టేస్ట్ కోసం నువ్వులు ఫ్రై చేసావమ్మా, రోస్టెడ్ కదా. గుల్లడవడానికి కొంచెం ఆయిల్ మరగబెట్టి పోస్తున్నాం. సో వేడి నూనె అట్లా చేస్తే ఏమైద్దమ్మా? ఇట్లా గుల్లెడుస్తాయి చేస్తున్నాం. సింగిల్ పెట్టినా డబల్ పెట్టినా మురుకులు చేస్తున్నా. బాగా గాలినాక ఓం వేస్తున్నా టేస్ట్ కోసం. ఓకే, పైన వస్తుంది చూడు, ఇట్లా తిప్పుకో, బ్లూ కలర్ది. సో ఇదండి ఓమా, వాతం చేయకుండా తింటే అరుగుదల కోసం. సో మంచిగా డైజెస్ట్ అవుతుంది అన్నమాట. కొంచెం కారం టేస్ట్ కోసం, 2 స్పూన్ల కారం, కొంచెం కలర్ఫుల్ కోసం కొంచెం లైట్గా పసుపు కలర్ రావడానికి, ఎర్ర కాకుండా ఎల్లోగా ఉండడానికి. మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం. మా ఏం చేస్తున్నాం మనం? ఇది హాట్ వాటర్ అండి పిండి కలపడానికి, అండ్ ఇక్కడేమో ఆయిల్ పెట్టుకోవాలన్నమాట మా అమ్మ. ఇదేనమ్మా చేసేది? ఇక్కడ మాకేమో గాలి వస్తుంది అనమాట. ఎందుకంటే కిచెన్లో ఆ గాలి ఎవరికి పోతుందో కూడా తెలియదు. పెట్టుకుంది మా అమ్మ, జాగ్రత్త. సో ఇదండి జిగురు కోసం వేడి నీళ్ళు అండి. కొంచెం చెయ్యి సో పిండి కొంచెం జిగురుగా మంచిగా రావడానికి హాట్ వాటర్ వేసుకుంటున్నాం అనమాట. అంటే మా పిల్లలు. సో ఇదండి హాట్ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ కొన్ని వేసుకొని మొత్తం ఇలా కలుపుకున్నాక తర్వాత కొంచెం కొంచెం కలుపుకోవాలి. మురుకులు ఒక్కొక్కలా చేసుకుంటారు, మేము ఇలా చేస్తామన్నమాట. అండ్ మా అమ్మమ్మ ఈ స్టైల్లో చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఇంకొన్ని వాటర్, మా మమ్మీ చెప్పింది. అంటే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుందాం, ముద్దలాగా వచ్చేదాకా కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. మళ్ళీ ఎక్కువ అయితే పల్సగా అయిపోతుంది. సో ఇదండి పిండిలా ముద్ద అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇది ఇంకా అవ్వాలమ్మా, ఇంకా ముద్ద వచ్చేటట్టు గట్టిగా వేసుకోవాలి. ఇంకా ముద్ద అవ్వాలంటే ఇది గట్టిగా కలుపుకోవాలి. సో మురుకులు మొత్తము ఇక్కడ చేసే దగ్గర ఉంటుంది ప్రాసెస్. అయితే మాకు కాలాలి బాగా. పిండి ఎట్లా కలిపితే మురుకులు అంత మంచిగా అవుతాయి అన్నమాట. ఆయిల్ చూపిమా, ఆయిల్ పెట్టినా. సో ఇదండి ఆయిల్ అయితే పెట్టేసాం పొయ్యి మీద, అది వేడవుతుంది. ఈలోపు ఒక జల్లిగడ్డ తీసుకున్నా. ఇదండి సో ఇదండి పిండి అయితే మొత్తం ఇలా కలిపేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇదండి ఇది మురుకులు చేస్తాము, దాంట్లో పెట్టుకోవాలన్నమాట.
సో ఇదండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మా మమ్మీ ఇప్పుడు మురుకులు వేస్తుంది. వేడివేడిగా ఉండాలి ఆయిల్, అప్పుడే మంచిగా వస్తాయి. సో ఇదండి మురుకులు. మా చెప్పు. సో ఇదండి వేగుతున్నాయి. ఫస్ట్ ఈ గంట పెట్టకూడదు, ఒక 1 సెకండ్ అలా అయిన తర్వాత గంట పెట్టాలి. మంచిగా క్రంచ్ వచ్చేదాకా మంచి ఫ్రై అవ్వనియాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. అయిపోయిందమ్మా. సో ఇదండి అయిపోయింది. దొడ్డుది లేదా బుజ్జి? కొంచెం ఉంది దొడ్డుది పెట్టవా? ఇది అయిపోయినా మధ్య మధ్యలో నువ్వులు కనిపిస్తూ మంచిగా కనిపిస్తుంది. బద్దల్లాగా వస్తుంది. సో ఇలా ఏమంటారు జల్లిగినలో పెట్టుకోండి, ఎక్సెస్ ఏమన్నా ఆయిల్ ఉంటే పోతుంది అనమాట. సో ఇదండి అన్ని సేమ్ ఇదే ప్రాసెస్లో రిపీట్ చేయాలన్నమాట. మొత్తం అయిపోయినాక చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని.